సౌలరాజులచే చోళరాజు తాతాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క మంత్ర యంత్రాన్ని అనుష్ఠానం చేసి జపాన్ని చేసి యంత్రస్థాపన చేసి ఇది అక్కడ మన పైకి కూడా చేయించామన్నాము పేరు మీద ఆయన చేస్తున్నారు శ్రీలక్ష్మీనారసింహపరబ్రహ్మణే నమః. శ్రీమాధవస్వామినే నమః. మన అద్దంకి పట్టణములో పురాతనమైనటువంటి దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవస్వామి వారి యొక్క దేవాలయం. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరముల నాటి దేవాలయం. ఈ దేవాలయములో స్వామి మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. ఎక్కడైనా కూడా ఏకశిలామూర్తిగా ఒకటే శిలలో శ్రీదేవి భూదేవి సమేతుడై మాధవస్వామి ఒకే యొక్క ఏకశిలా రూపం ఈ యొక్క దేవాలయంలో విశేషం. స్వామి యొక్క పీఠం కూడా కొన్ని చోట్ల యోగపీఠం మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ స్వామికి గరుడ పీఠం. ఈ స్వామి పురాతన దేవాలయం, దివ్యమైనటువంటి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనములో చౌలరాజుల యొక్క సమయంలో ప్రతిష్ఠింపబడినటువంటిది. ఈ స్థలమంతా కూడా ఒక చెరువుగా ఉండి ఆ చెరువులో ఒక రావి చెట్టు, వేప చెట్టు కింద స్వామి అర్చావతార స్వరూపుడుగా దర్శనమిచ్చినటువంటి ప్రదేశం ఈ యొక్క స్వామి వారి యొక్క వైభవం. అటువంటి ఈ స్వామిని కొంతమంది పెద్దలందరూ కూడా చూసి చౌలరాజుల యొక్క సమయంలో తాతాచార్యులు గారి యొక్క ఆధ్వర్యములో వారి యొక్క దివ్యమైనటువంటి అనుష్ఠానముతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. నిర్మాణము చేసి స్వామిని స్థాపన చేసి స్వామికి ప్రాణప్రతిష్ఠాపనాదులు ఇత్యాదులను కూడా చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామికి కింద భాగమున గరుడపీఠముగా, స్వామికి ఎదురుగా దాసాంజనేయుడై బాలాంజనేయ స్వామి ఈ దేవాలయ యొక్క విశేషం. ఈ యొక్క దేవాలయంలో వైష్ణవ స్వామికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆళ్వార్లు పురాతనం నుంచి కూడా ఉండడం చాలా విశేషం. వైష్ణవాలయాల్లో ఆళ్వార్లు లేనిదే తీర్థాన్ని కూడా తీసుకోరు. అటువంటి ఆళ్వార్లు కూడా దివ్యమైనటువంటి విశేషం. ఈ ఆలయం ఇరువైపులా కూడా ఎటు చూసినా కూడా సర్పములు, లక్ష్మీ అమ్మవారు, గజములు, ఛత్రములు, చామరము, మత్స్యము, కూర్మము ఇలాంటి రూపములతో కూడి ఉన్నటువంటి దేవాలయం ఈ యొక్క ఆలయం. ఈ స్వామికి దివ్యమైనటువంటి ఇది పూర్వంలో కూడా స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి అనగా నృసింహ జయంతి రోజు ఈ అద్దంకిలో ఉన్నటువంటి మాధవస్వామికి వైభవపేతముగా తిరునాళ్ళు జరిగేవి. ఇప్పటి సమయమున వాటన్నిటినీ కూడా తొలగింపబడ్డాయి. అటువంటి దివ్యముగా విరాజిల్లినటువంటి దేవాలయం ఈ పురాతన ఆలయం మాధవస్వామి ఆలయం. ఈ దేవాలయానికి ఇంకొక విశేషము కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్వామిని రాత్రి సమయమున సర్పము వచ్చి దర్శనము చేసుకొని ప్రదక్షిణం చేసి వెళ్తుంది. ఎలా అంటే ఒక మానవుడు కనుక ఎట్లా అయితే స్వామి సేవను చేసుకోవాలి అని చెప్పి స్వామిని సేవిస్తాడో ఇక్కడికి కూడా రాత్రి సమయమున ఒక సర్పము వచ్చి స్వామిని సేవించి ఒక ప్రదక్షిణాన్ని చేసి బయటకు వెళ్ళిపోతుంది. ఈ యొక్క స్వామి పద్మపీఠంపై స్వామివారి పాదాల వద్ద పద్మపీఠం ఉంటుంది. ఆ పద్మపీఠము కింద గరుడపీఠం. రోహిణీ నక్షత్రంలో ఆయన ఉద్భవించాడు స్వామి. 1978లో మళ్ళీ
పునఃప్రతిష్ఠ జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ. ఈ యొక్క దేవాలయం నవమండపం. ఇటువంటి దేవాలయంలో విశేషముగా రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఒక చేతిలో నిప్పుల కుండ, ఒక చేతిలో పద్మము, ఒక చేతిలో గద ధరించి రాత్రి సమయమున గజ్జల సవడితో తిరుగుతూ ఉంటుందట. మాధవస్వామి వారికి స్తంభోద్భవ కాలాభిషేకముగా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సాయంత్రం 6 గంటల సమయమున 108 లీటర్ల పాలతో 108 బిందెల పసుపు నీళ్ళతో స్వామికి అభిషేకం చేస్తాం. అటువంటి స్వామి మన దివ్య ఆలయములో రూపం చూడండి. ఒక చేతిలో చక్రమును, శంకును, ఒక చేతిలో పద్మమును, మరొక చేతిలో చక్రమును, ఒక చేతిలో గదమును ధరించి స్వామి ఏకశిలామూర్తి అయి ఒకవైపు శ్రీదేవి అమ్మవారు, ఒకవైపు భూదేవి అమ్మవారితో దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామి యొక్క మకర తోరణంపై అనేకమైనటువంటి చామరములు ఉన్నాయి. చామరములు తరువాత ఈ స్వామికి కింద పద్మపీఠం, కింద గరుడపీఠం ఉన్నది. ఈ పురాతన దేవాలయాల్లో స్వామి ఉత్సవమూర్తిగా, అర్చావతార మూర్తిగా ప్రతి సంవత్సరము కూడా దసరా నాడు పూర్వములో స్వామికి మూలా నక్షత్రము నుండి కూడా 5 రోజులు అయితే 5 రోజులు, 4 రోజులు అయితే 4 రోజుల పాటు స్వామికి ఉత్సవములు జరిగేవి. విశేష అలంకరణలతో ఉత్సవం, గ్రామోత్సవం జరిగేది. అటువంటి స్వామి యొక్క కార్యక్రమాల్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా సుదర్శనమూర్తి ఉంటాడు. స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో కానీ, విశేష ఉత్సవాల్లో కానీ, ఇక్కడ ఉత్సవాలు పూర్తయిన సమయమున చక్రస్నానం చేయడం ఆనవాయితీ. ఈ యొక్క దేవాలయం యొక్క స్తంభములపై విశేషమైనటువంటి సర్పములు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు. ఈ రాజ్యలక్ష్మి అమ్మవారు 2 చేతులను అభయం, వరదం, పద్మ హస్తములతో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రమే దివ్యమైనటువంటి క్షేత్రం. శ్రీ లక్ష్మీ నారసింహ పరబ్రహ్మణే నమః.